ఇంటికి చేరుకున్నాక పనిలో నేను మునిగిపోయాను. అంతలో సుహాసిని వదిన వచ్చి పైన గదిలో ఏమైనా పెన్ డ్రైవ్స్ ఉన్నాయేమో చూడు అని అడిగింది. కింద ఏమీ లేవని వదిన, కానీ సెల్ఫ్లో ఒక హార్డ్ డిస్క్ మాత్రం ఉంది అని చెప్పాను. సరే అకి కాల్ చేస్తే అదే విషయం చెప్పు, నేను ఇప్పుడే వస్తాను అని నా చేతిలో ఫోన్ పెట్టి బయటకు వెళ్ళింది వదిన. అంతలోనే కార్తీక్ బావ కాల్ చేసి ఒక రూమ్ నెంబర్ పంపిస్తానని దాన్ని వీడియో కాల్ చేసి చూపించమని జాన్ అడిగాడు. కాల్లో ఆయనతో మాట్లాడాలంటే కొంచెం భయం వేసింది. అబ్బో నా వల్ల కాదురా బాబోయ్ అనుకుంటూ వెంటనే వదిన కోసం వెళ్ళాను. వదిన అప్పటికే స్నానానికి వెళ్ళినట్లుంది. అప్పుడు ఏం చేయాలి చెప్పు అని ఆలోచిస్తూ కూర్చున్న సమయంలో నాకంట రాకేష్ బావ పడ్డాడు. అక్కడ పడుకొని ఉన్న రాకేష్ బావ దగ్గరికి వెళ్ళి భుజం తట్టి లేపాను. ఆయన కళ్ళు చిన్నవిగా చేసి ఏమైంది అన్నట్లుగా చూశాడు. ఏదో హార్డ్ డిస్క్ కోసమంట వీడియో కాల్ చేసి చూపించమంటున్నారు. నాకేమో కంగారుగా ఉంది. కొంచెం నువ్వే మాట్లాడరాదు అని భయాన్నంత లోపలే దాచుకుంటూ అడిగాను. చదువురాని దానిలా ప్రవర్తించకు వాలి, ఏదడిగితే అది తీసి చూపించు రావచ్చుగా అని విసుక్కుంటూ మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు. అబ్బో వీడేం మనిషో అనుకునే లోపే వీడియో కాల్ వచ్చింది. అదృష్టం బాగుండి వదిన సరిగ్గా అదే సమయానికి బయటకు వచ్చింది. వెంటనే ఫోన్ వదినకిచ్చి నువ్వే మాట్లాడని చెప్పి నేనే కాస్త దూరంగా జరిగాను. ఆయన గారి గంభీరమైన స్వరం వినడానికైనా నా 2 చెవులను సిద్ధం చేసుకున్నాను. అవతల నుంచి గుడ్ ఈవినింగ్ మిస్సెస్ సుహాసిని అని శుభాకాంక్షలు తెలిపారు. వదిన కూడా వారికి తిరుగు సమాధానం చెప్పింది. మేము పైన గదిలోనే బెడ్పై కూర్చున్నాం. వదిన వాళ్ళతో మాట్లాడుతూ వాళ్లకు కావాల్సిన వివరాలు సరిచూస్తుంది. నేను మెల్లగా వెనక్కి తిరిగి చూశాను. ఆ లేడీ పక్కనే ఆయన కూర్చుని ఉన్నారు. ఆయన చూపులన్నీ ల్యాప్టాప్ మీదే ఉన్నాయి. ఎంతసేపు చూసినా ఇంకా చూడాలనిపించి ఆ రూపాన్ని చూస్తూ ఉండిపోయాను. ఆ తర్వాత నెమ్మదిగా పక్కకు వచ్చేసాను. దాదాపు అర్ధగంట పాటు ఆ లేడీతో మాట్లాడింది వదిన. కానీ ఒక్కసారి కూడా ఆయన నోటి నుంచి ఒక్క మాట కూడా వినలేకపోయాను. మనసంతా ఏదో నిరాశగా అనిపించింది. వదిన, నేను ఆ గదిలో చాలాసేపు ఉండి గడియ పెట్టి వచ్చేసాను. ఆ రోజు కూడా నాకు నిద్ర కరువైంది. మరుసటి రోజు ఉదయాన్నే భవానీ అత్త కాంపౌండ్ వాల్ పక్కన నా కోసం సిద్ధంగా ఉంది. సరిగ్గా అదే సమయానికి ఏదో కారు శబ్దం వినిపించింది. ఆయనే వచ్చారేమో అనుకుంటూ ఉత్సాహంగా గేటు దాటి బయటకు వచ్చాను. కారులోంచి సరిత అత్త వాళ్ళు 2 దిగారు. అది చూసి నా ఉత్సాహం అంతా ఆవిరైపోయింది. ఆ రాత్రి భవానీ అత్త పుట్టినరోజు కావడంతో ఇల్లంతా సందడిగా మారింది. తమ్ముళ్ళు, మరదళ్ళు, పిల్లలు అందరూ వచ్చేసారు. అందరికీ వంట వార్పులు తిని పక్కలు సర్దడం అంతా పూర్తయింది. తినకపోతే కష్టపడలేం అని మనసులో అనుకుంటూ బలవంతంగా 2 ముద్దలు తిన్నాను. ఆ రోజంతా చేసిన పని వల్ల ఒళ్ళంతా అలసిపోయి బాగా నిద్రొచ్చింది. మరుసటి రోజు పనులన్నీ త్వరగా ముగించేసి అత్త కాలేజీకి త్వరగా వెళ్తున్నాను అని చెప్పి బయలుదేరాను. వాళ్ళంతా ఇంట్లోనే ఉంటే నాకెందుకో చిరాగ్గా అనిపిస్తుంది. అందుకే త్వరపడ్డాను. లంచ్ టైంలో కాలేజ్ బ్యాక్ గ్రౌండ్లో కూర్చున్నాను. అక్కడ జనాలు పెద్దగా ఉండరు. చెట్లు ఉండి ప్రశాంతంగా ఉంటుంది. సడన్గా ఒక జీప్ వచ్చి మాకు అతి సమీపంలో ఆగింది. మా మీదకి వచ్చేస్తుందేమో అన్నంత భయంతో ఉలిక్కిపడ్డాం. మాకు 2 అంగుళాల దూరంలో ఆగడంతో అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాం. నాకు ఎక్కడ లేని కోపం వచ్చింది. కళ్ళు ఎక్కడ పెట్టుకొని నడుపుతున్నారు అని గట్టిగా అరిచాను. అందులో నుంచి ఒకడు కిందకి దిగి కళ్ళు నీ మీదే పెట్టుకున్నాను, అందుకే నీ దగ్గర ఆగాను అన్నాడు. వామ్మో, ఏదో పెద్ద గొడవ జరిగేలా ఉంది అనుకున్నాం. వాళ్ళ ముఖాలు చూస్తుంటేనే భయం వేసింది. నేను వెంటనే చేయి పట్టుకొని పద వెళ్దామని నా ఫ్రెండ్ని తీసుకొని వెళ్తుంటే వాడు నా వైపు చూసి పిటపిటలాడుతుంది కదా అన్నాడు. అరే, మనకు వచ్చిన ఫోటో సంగతి చూడు అన్నాడు మరొకడు. ఫోన్ ఓపెన్ చేసి చూసి అబ్బా కరెక్ట్గా దొరికింది కదా పిట్ట అన్నాడు. వాళ్ళు మాట్లాడుకుంటుండగానే నేను చేయి పట్టుకొని పద అంటూ ముందుకు 4 అడుగులు వేశాను. అంతలో ఉంగరాల జుట్టువాడు నా ముందుకు స్కేటింగ్ చేసుకుంటూ వచ్చి పడబోయి ఆగాడు. బ్యాగులో కాంపాస్ ఉంటే దానికోసం బ్యాగులో చెయ్యి పెట్టాను కూర్చేద్దామని. వాడు నా వైపు రావడానికి మరో 2 అడుగులు వేయబోతుండగా సరిగ్గా మా ఇద్దరి మధ్య ఒక కారు వచ్చి ఆగింది. ఎంత స్పీడ్గా వచ్చిందంటే దాని వేగానికి దుమ్ము లేచి అసలు ఎవరు కనిపించినంత వేగంగా వచ్చింది. ఆ కారు ఎవరిదో పోల్చుకోవడానికి పెద్దగా సమయం పట్టలేదు. కానీ 5 నిమిషాలు గడిచినా అందులో నుంచి ఎవరు బయటకు దిగలేదు. దుమ్ము పోయాక వస్తారేమోలే, వసిడి మనిషి కదా అనుకున్నాను. నేను కారు వైపే చూస్తుండగా ఆ ఉంగరాల జుట్టువాడు వచ్చి నా చేయి పట్టుకున్నాడు.
నాకు వాడిని తోసేయడానికి రాక కాంపాస్తో గుచ్చేశాను. భయానికి నా చేతిని వదిలి కారు మీద పడ్డాడు. వాడు అప్పుడు తిరుగుతున్న కారు టైర్లు నా కళ్ళు నాకు తెలియకుండానే వాళ్ళెంత మెరిసిపోయాయి.